స్ట్రోక్ అనేది ప్రాణాపాయమైన ఒక అత్యవసర పరిస్థితి. ఇది త్వరగా గుర్తించి సరైన సమయంలో వైద్య సహాయం పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమి చేయాలి, స్ట్రోక్ అనేది మెదడికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా తగ్గిపోయినప్పుడు సంభవిస్తుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ మెదడికి రక్తాన్ని అందించే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు, హేమరేజిక్ స్ట్రోక్ మెదడిలోని రక్తనాళం పగిలినప్పుడు. స్ట్రోక్ లక్షణాలు: స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని గమనించడానికి ఫాస్ట్ అనే పద్ధతిని ఉపయోగించండి. ఏష్ ఫేస్ డౌపింగ్. ముఖం వంపు పడటం, ఒకవైపు ముఖం వంగిపోతుందా? హామ్ వీక్నెస్. చేతిలో బలహీనత, ఒక చెయ్యి తక్కువ బలంగా ఉందా? ఏస్ స్పీచ్ డిఫికల్టీ. మాట్లాడలేకపోవడం, మాటలు స్పష్టంగా రావడం లేదా? టీ టైమ్ టు కాల్ ఫర్ హెల్ప్. వెంటనే సహాయం కోరండి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అంబులెన్స్కు కాల్ చేయండి. స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే 108 లేదా అత్యవసర అంబులెన్స్కు కాల్ చేయండి. బాధితుని నిటారుగా మెత్తని బల్లపై పడుకోబెట్టండి. తలను కొద్దిగా పైకి ఉంచండి. మెదడికి రక్త ప్రసరణకు సహాయపడుతుంది. బాధితుడు గమనంలో ఉన్నారా లేదా చూస్తూ ఉండండి. నిటారుగా ఉంటే నీళ్లు ఇవ్వొద్దు. గొంతులో దిగకుండా ఉండొచ్చు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లండి. స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమి చేయకూడదు? బాధితుడిని ఊపి లేపేందుకు ప్రయత్నించకండి. కాఫీ, మందులు ఇవ్వకండి. డాక్టర్ సూచన లేకుండా. తలపై నీళ్లు పోయకండి. స్వల్పంగా అనిపించినా నిర్లక్ష్యం చేయకండి. స్ట్రోక్ రిస్క్ తక్కువగా ఉండేందుకు సూచనలు: బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం కీలకం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, వేగంగా గుర్తించడం, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. స్ట్రోక్ గురించి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 95505883 77 మరియు 9100093338.